హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్. ఈరోజు మన ఛానల్లో అయితేనండి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని గురించి అయితే తెలుసుకుందామండి. ఈ ఉద్యోగాలను ప్రజెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. సో ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జాము ఏమీ ఉండదండి. మనం అప్లై చేస్తే మెరిట్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలు అయితే ఎవరున్నారండి. ఇవి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారి చేతుల మీదుగా అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సొంత జిల్లాలో ఉండి ఉద్యోగం చేసుకున్న వారందరికీ ఇది ఒక మంచి అవకాశం చెప్పాలండి. బట్ ఈ నోటిఫికేషన్కి ఏపీలో ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. అర్హత అవకాశం కలిగిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మరి మొట్టమొదటిగా నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగ విషయానికి వెళ్తేనండి అకౌంటెంట్ అనే పోస్ట్ అయితే ఉందండి. ప్రతి నెల 18,233 రూపాయల శాలరీ అయితే ఎవరున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేపాటికి అకౌంటెన్సీలో కానీ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో కానీ టాలీ సాఫ్ట్వేర్లో కానీ ఒక 2 years అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు. బట్ ఇది ఖచ్చితంగా అని చెప్పలేదు. బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయండి, పర్వాలేదు. మరి ల్యాబ్ టెక్నీషియన్ అండి, దీని యొక్క శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 23,393 రూపాయలు అయితే ఎవరున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి, అంటే ఇంటర్మీడియట్ తర్వాత 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. లేదంటే 2 years పాటు డిప్లొమాలో ఎంఎల్టీ కానీ లేదంటే డిఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. లేదంటే బీఎస్సీలో కనుక ఎంఎల్టీ అనేది వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా సరే ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అండి, ప్రతి నెల 33,975 రూపాయలు అయితే శాలరీ ఉన్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ సైన్స్ అయితే చేసి ఉండాలండి. లేదంటే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ తీసుకొని ఎంపీడబ్ల్యూ కానీ ఎల్హెచ్వి కానీ ఏఎన్ఎం కానీ హెల్త్ వర్కర్గా కానీ సో ఇలాంటి దాంట్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదంటే సర్టిఫికేట్స్ ఉన్నా ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చండి. మెడికల్ ఆఫీసర్ అండి, డిటిసిఓ అంటారు. 61,960 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎంబీబీఎస్ చేస్తుంటే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇవన్నీ ప్రజెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ మీద అయితే భర్తీ చేయని ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగాలన్నింటికి మనం ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో దీనికి బాపట్ల వాళ్ళే కాదండి, సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ బాపట్ల వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తేనండి, సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపాయలు అయితే ఫీ అయితే ఉంటుంది. బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి 500 రూపాయలు ఫీ అయితే ఉంటుందండి. స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్ఐ కోడ్ అయితే ప్రతిదీ ఉందండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా యూనియన్ బ్యాంక్కి సంబంధించిన దానికి మీరు డీడీ తీయాలండి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అది సేవ్ చేసుకొని మీరు ఫోన్పేలో అమౌంట్ పే చేసినా కానీ ప్రాబ్లం లేదండి. మరి ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి 27/3/2025 నుంచి అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికి 6/4/2025 సాయంత్రం 5 గంటల లోపండి. జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయము బాపట్ల రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపించవచ్చండి. లేదంటే డైరెక్ట్గా మనం వెళ్ళినా సరే ఇచ్చేయచ్చు. రిజిస్టర్ పోస్ట్ కానీ మనం డైరెక్ట్గా వెళ్ళిస్తేనే అప్లికేషన్ చాలా సెక్యూర్గా ఉంటుందండి. మరి ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటారో స్క్రీన్ మీద కనబడుతున్న అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ మీద మన డీటెయిల్స్, మన ఫోటో, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పర్సనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి దీనితో పాటు ఇందాక తీసినటువంటి బ్యాంక్ డీడీ లేదంటే ఫోన్పేలో కట్టుంటే ఆ కాపీ, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్, మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు అందులోకి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.